అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. విధి వక్రీకరించిన జీవితం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. కటిక నేలయే తనకు పరుపు అయింది, చెత్త కుండీలే తన నివాసమైనాయి. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తేమో నిద్ర లేవగానే బీడీ తాగటం మొదలుపెట్టాడు. గుప్పు గుప్పుమని పొగలు వదులుతూ నాకు బుర్రలేదు అనే సంకేతాన్ని సైతం చూపిస్తున్నాడు. అర్థం చేసుకున్న ఆదిదేవుడు తనకు ఆశ్రయాన్ని కల్పించే భాగ్యాన్ని ఈ అభాగ్యునికి అందించాడు. తనని రక్షించే రక్షణ దిశగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది తన వద్దకు వచ్చింది. తనకు రక్షణ కల్పిస్తామని చెప్పి వ్యానులో ఎక్కించుకొని శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన పుణ్యస్థలమునకు తీసుకువచ్చారు. వారి రూపాల సారంగానే ఆ శివయ్య అఘోరా రూపధారుడై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కీర్తించబడుతూ ఇలాంటి అభాగ్యులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నాడు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని ఈ అదృష్టం అతనికి దక్కింది. సేవా సిబ్బంది పుణ్యలింగేశ్వరుడు అందించే పునర్జన్మ కార్యానికి సిద్ధపరిచి ఘోరంగా పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశఖండన గావించారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. మలినమైన తన దేహాన్ని సబ్బుతో రుద్ది రుద్ది మరీ శుద్ధి చేసి తలారా స్నానమాచరింపజేశారు. చూడటానికి మామూలు మనిషి ఆకారంలోకి మార్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కటాక్షం ఎల్లవేళలా ఈ నిర్భాగ్యునకు తోడై ఉండాలని కోరుకుందాం. మహాశయులారా, ఇలాంటి బిడ్డలెందరో మన ఆశ్రమంలో సేదతీరుతున్నారు. వారందరినీ రక్షించే ప్రయత్నంగా వారి జీవనానికై ఒక్క పూట అన్నదానం చేయండి. స్వామివారు మిమ్ములను మీ కుటుంబాలను అనునిత్యం కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.